హల్లెలూయా. మంచిదండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మంచి దేవుడు గత నెలంతా 31 రోజులు ఆయన మనతో నుండి ప్రతినిత్యము అంటే పాపం వల్ల మనల్ని కాపాడుతూ తన జీవవాక్యము చేత మనల్ని బలపరుస్తూ నిరీక్షణ కలుగు చేస్తూ మనం బలపరిచి నడిపిస్తున్న దేవుడికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పోయిన నెల దేవుడు చేసిన వాగ్దానము చెప్పగలుగుతారా? నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచనలను యావత్తును సఫల పరచుదను. ఇది భౌతికంగా ఎంతమంది వాగ్దానాన్ని ఆశీర్వాదాలు పొందుతున్నారు, ఆత్మీయంగా ఎంతమంది పొందుతున్నారు? either this or that, spiritual blessings or earthly blessings. కాబట్టి దేవుడు మనకి ప్రతిసారి ఒక వాగ్దానం చేస్తున్నప్పుడు God wants to bless you spiritually and earthly. రెండో విధాలుగా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన వాగ్దానం చేస్తాడు. కాబట్టి వాగ్దానము సందేశ కోడికకి వచ్చిన మనము వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్న పొందుకుంటున్న మనము we have to receive either this or either that అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డగా జీవిస్తున్న మనము రెండో విధాలుగా మనము ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి వాగ్దానాన్ని మనం తీసుకున్న మనము ఎంతమంది అయితే పోయిన నెల వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకొని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ యావత్తు నేను నీకు తోడుగా ఉండి నేను దాన్ని సఫలపరుస్తాను అంటున్నాను. ఇప్పుడు దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహిస్తే ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకునే వాడిగా ఉన్నాను. ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలి అంటే బలిపీఠం దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా ఈ వాగ్దానమును నాతో చేసావు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థన ముగించుకొని నేను కానీ ఆయన సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ దేవుడు చేసిన వాగ్దానంకి జవాబు ఎప్పుడు పొందుకుంటావు, ఎక్కడ పొందుకుంటావు, ఎట్లా పొందుకుంటావు? అందుకనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానం చేసిన దేవుని దగ్గర మనం వేచి ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్పులోనికి దేవుడు దాన్ని తీసుకొని రావాలంటే కనుక మనము ఆయనని వెతికేవారిగా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసి ఉన్నాడు నీతో. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడండి, ఒక అధికారి వచ్చి ఏదో పని నాకుంటే ఆ పనిని నేను చేసి పెడతా అంటాడు. అధికారికి ఆ హోదా ఉన్నది, ఆ పని నా పట్ల నాకు చేసి పెడతా అన్నాడు. నేను ఏం చేస్తాను, నా పని ఎప్పుడైతుందా అని అధికారి కొరకు ఎదురు చూస్తాను, లేకపోతే ఆయనని వెతుకుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన నాకు కనబడినప్పుడు ఆయనకి మరి ఒకసారి జ్ఞాపకం చేసి నా పని చేసి పెట్టవా అని నేను ఆయన అడుగుతుంటాను. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా వాగ్దానం పొందుకున్న మనము దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు మనం కనిపెట్టుకొని ఆయనకి తిరిగి జ్ఞాపకం చేస్తూ ఆయన సహాయం ద్వారానే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నోసార్లు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ ఇంకా నెరవేర్చబడలేదేమో, నెరవేర్పులోనికి రాలేదేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, వాగ్దానం నేను చేశాను కాబట్టి నువ్వు నా సన్నిధిలో నా కొరకు నువ్వు కనిపెట్టుకొని నేను చేసిన వాగ్దానం నందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కనపరిచి నా సహాయం కొరకు నువ్వు నా సన్నిధిలో వేచి ఉంటే నేనే నేను దర్శించి ఏదైతే వాగ్దానము నీ జీవితంలో నేను చేసి ఉన్నానో అది నేను నెరవేర్చే దేవుడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆల్ వి నీడ్ ఇస్ పేషెన్స్. ఓపిక సహనముతోని ఆయన సన్నిధిలో మనము వేచి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనిషి కాదు. మాట చెప్పి మాట నెరవేర్చకుండా ఆయన మనిషి కాదు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు.
కాబట్టి దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు మనమే మన నిర్లక్ష్య స్వభావం ద్వారా, ఓపిక లేక, సహనం లేక, కనిపెట్టుకునే అనుభవం లేక వాగ్దానాలను పొందుకుంటాము, బైబిల్లో దాచిపెట్టుకుంటాము, దాన్ని ప్రతి వాగ్దాన సందేశం కూడా కలిగి బుక్లో రాసుకుంటాం కనుక అప్పుడు చూసుకుంటాం అన్నమాట. సో ఇటు రీతిగా మనం వాగ్దానాలు పొందుకుంటాం కనుక అవి మన జీవితంలో ఎప్పటికీ నెరవేర్చబడవు. కాబట్టి వాగ్దానము తీసుకుంటున్న మనము, దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్న మనము, ఒక ప్రత్యేకమైన సమయము ఆ వాగ్దానం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టే వాడిగా ఉండా. ఆ సమయం నువ్వు కేటాయించుకొని దేవుడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, నువ్వు ఆ వాగ్దానం నిమిత్తము దేవుని సన్నిధిలో వేచి ఉంటూ నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరిచినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీ నమ్మకత్వాన్ని చూసి నువ్వు ఆశపడుతుండగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏదో వాగ్దానం తీసుకొని వెళ్ళిపోతున్నామని కాదు, కానీ ఆ వాగ్దానము నా జీవితంలో ఎట్టి రీతిగా నువ్వు నెరవేరుస్తావు ప్రభువా, అట్టి మార్గంలో నువ్వు నన్ను నడిపించు అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని మనము వేడుకుంటామో, పొందుకుంటామో, దేవుని సన్నిధిలో వేసి ఉంటామో, దేవుడు తప్పక ఆయన నీకు సహాయం చేసి చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్పులోనికి ఆయన తీసుకొని వచ్చే దేవుడు అయినా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రతి ఒక్క వాగ్దానాన్ని పొందుకుంటున్న మనము ఆ వాగ్దానమందు సంపూర్ణ విశ్వాసము మనం కనపరిచే వారిగా, I know that my God who has promised me will fulfill all the promises in my life which he has made to me. నాతో చేసిన ప్రతి ఒక్క వాగ్దానము ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు అని మన నమ్మకత్వాన్ని ఆయన సన్నిధిలో వేచి ఉండి మనం కనపరిస్తే కనుక దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్పులోనికి ఆయన తీసుకొని వస్తానని తెలియజేస్తున్నాడు. ఈ నెల యొక్క వాగ్దానము దేవుడు మనతో చేస్తున్నది ఏంటంటే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వాక్యము చదువుతున్నామండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని as long he sought the God gave him success in everything. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడము ప్రారంభిస్తామో, ఆ అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు లేక ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఈ వాక్యంలో భాగము మనం చూసుకున్నట్లయితే అక్కడ వాక్యములో ఈ వాక్య అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఈ ఉజ్జయ రాజంట ఆయన 16 సంవత్సరాలు ఉన్న యవన ప్రాయంలోనే రాజుగా ఎంపిక చేయబడి 52 సంవత్సరాలు యూదయ అనే దేశాన్ని ఆయన పరిపాలిస్తూ దేవుని దృష్టిలో ఏదైతే అంగీకారమో అట్టి రీతిగా తన తండ్రి చూపిన మార్గంలో ఆయన నడుచుకున్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ వాక్యం ఒకసారి చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అక్కడ కాదమ్మా, ఒక్క నిమిషం, 3వ వాక్యం నుంచి చదవండి. ప్రారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు 52 సంవత్సరములు ఏలును. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. మనము మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు లేకపోతే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని దృష్టిలో యథార్థతని కనపరిచే వారిగా మనం ఉండాలంట. ఈరోజు దేవుడు మనుషులు చూస్తున్నప్పుడు మనుషుల ముందు మనము వాళ్ళు మారువేషాలు వేస్తూ ఉంటాము, యథార్థంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాము. కానీ వాక్యం చదివిస్తుంది దేవుని దృష్టిలో యథార్థంగా మనము ఉండాలి అని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని దృష్టిలో యథార్థంగా వాళ్ళు జీవించాలని
వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. సో యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఏ విషయాల్లో యథార్థం కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో యథార్థము నువ్వు కనపరిచేవాడిగా ఉండాలి. అది దేవుని దృష్టిలో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని ఆయన దృష్టిలో ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుని దృష్టిలో అంగీకారంగా అవి ఉండాలి. అవి ఉన్నప్పుడు దేవుడు నేను చూస్తున్నప్పుడు, నీలో యథార్థత దేవుడు చూడగలిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన వర్ధిల్లింపచేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటున్నావు, ఆయన చూస్తున్నాడు అని భయము కలిగి నువ్వు ముందుకు నడుచుకుంటున్నావు. ఎందరైతే దేవుడు యందు యథార్థత కనపరుస్తూ ఆయన చూస్తున్నాడు అని భయభక్తులు కలిగి వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు అట్టి వారిని చూసంట ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆయన వర్ధిల్లింపచేస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో అంగీకారంగా మనం జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇంతకాలము దేవుని దృష్టిలో వచ్చి మన జీవితాలు నటన వలె ఉంటున్నాయేమో. ఆదివారం క్రైస్తుల్లాగా, లేకపోతే శుక్రవారం క్రైస్తుల్లాగా, శనివారం క్రైస్తుల్లాగా బైబిల్ పట్టుకొని వచ్చేసి వెళ్ళిపోవడం అని కాదు. కానీ ప్రతిసారి మందిరంలోకి అడుగు పెడుతున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తనని సరి చూసుకోమని చెప్తుంది వాక్యం. మన ప్రవర్తనని మనం సరిదిద్దుకోవాలి. అందుకని చాలా సంఘాల్లో శుక్ర, శని, ఆదివారాలు సిద్ధపాటు కూడిక అని పెడతారు. ఎందుకు? పాస్టర్ గారు చూస్తారట. దేవాతి దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, తన సంఘాన్ని చూస్తున్నాడు, తను విలువ పెట్టుకున్న తన ప్రజలను చూస్తున్నాడు. ఆయన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఎట్లా వస్తున్నారు నా దగ్గరికి, భయభక్తులు కనపరుస్తున్నారా, యథార్థ హృదయంతో నా దగ్గరికి రాగలుగుతున్నారా, నేను వీళ్ళని ఆశీర్వదించగలుగుతానా, లేకపోతే ఇంకా వీళ్ళని ఆశీర్వదించకుండా ఇంకేమన్నా అడ్డుకుంటున్నాయా అని దేవుడు మనం ప్రతినిత్యము ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనము ప్రతినిత్యము మనం గుర్తించాలి. ఏంటి అంటే ప్రభువా నేను చేస్తున్న ప్రతి ఒక్క పని వాక్యానుసారముగా నీ దృష్టికి అంగీకారమైనదిగా నా ప్రవర్తనను నేను మార్చుకొని నీ ఎదుట నేను వచ్చి నిలబడే కృపను నాకు దయచేయి ప్రభువా అని ప్రతినిత్యము వాక్యం అనే సహాయం చేత మనం సరిదిద్దుకుంటూ దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తితోని మనం వెలిగింపబడుతూ ఆయన యందు భయభక్తులు కనపరిచి యథార్థతను కనపరిస్తే కనుక దేవుడు తప్పక మననైనా ఆశీర్వదిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడిని నమ్మకంగానే ఆశీర్వాదాలు రావండి. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు అంటే ఆ వ్యక్తిని ఆయన ప్రేమించడం కనుక పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే రెండోదిగా ఆ వ్యక్తిని ఎగ్జామిన్ చేస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షలు పెడితే ఏమవుతారు స్టూడెంట్స్? పాస్ అవ్వాలని రాస్తారా, ఫెయిల్ అవ్వాలని రాస్తారా? పాస్ అవ్వాలని రాస్తారు. కాబట్టి దేవుడు కూడా మనం పిలుచుకున్నాడు కనుక ఆయన పరీక్ష పెడుతుండగా ఆ పరీక్షలలో మనము పాస్ అయ్యేవారుగానే మనము శ్రద్ధ వహించి ఆయన స్వరంకి లోబడి ఆయన దృష్టిలో అంగీకారంగా మనము జీవించేవారుగా మనం ఉండాలి. కానీ మన జీవితాలు చూసినట్లయితే పిలుచుకున్నాడు, పరీక్షలు పెడుతున్నాడు, కానీ ప్రతిసారి మనము ఫెయిల్యూర్ లిస్ట్లోనే ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, నేటి నుంచి అన్నా నువ్వు నన్ను వెతకడం ప్రారంభిస్తే, నా అడుగు జాడలలో నువ్వు నడుచుకోగలితే నిన్ను పాస్ అయ్యే లిస్ట్లో నేను ప్రమోట్ చేయగలుగుతాను. God wants to help you to receive the blessings He has in store for you. నీ కొరకు ఏవైతే ఆశీర్వాదాలు దేవుడు తన పరలోక రాజ్యంలో దాచి ఉంచాడో అవి నువ్వు ఎట్టి రీతిగా పొందుకోవాలో ఆయన నీకు సహాయపడతాడు. ఎప్పుడు అంటే మనం ఆయన వెతికినప్పుడు. ఆయన వెతకాలి. ప్రభువా నా కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరిచినవి నేను ఎట్టి రీతిగా నీ సన్నిధిలో వేచి ఉండి పొందుకోవాలని నాకు నేర్పించు, సహాయం చేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకి సహాయం చేస్తా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి వెతకాల. దేవుణ్ణి వెతికేవారు దేవుని దగ్గర నుంచి మొట్టమొదటిగా
దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని పొందుకుంటుంది. ఇప్పుడు మనిషి నిమ్మలంగా ఉండడానికో, ఏ టెన్షన్స్ లేకుండా ఫ్రీ మైండ్తో ఉండడానికో వాడికి మంచి ఆలోచనలు వస్తుంటాయి. దేవుడు ఆ విశ్రాంతినిచ్చి తన ఆలోచనలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నెమ్మది లేని హృదయానికి దేవుడు ఆలోచనలు అనుగ్రహించలేడు, ఎందుకంటే కలవరంతో నింపబడి ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు ఆయన అనుగ్రహించాలనుకున్నా కూడా అవి రిసీవ్ చేసుకునే జ్ఞానము కానీ ఆ శక్తి కానీ మనకి ఉండదు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్న మనం మొట్టమొదటిగా ఆయన వెతికినప్పుడు ఆయన అనుగ్రహిస్తున్న నెమ్మదిని మనము పొందుకోవాలి. ఆ నెమ్మదిని మనం పొందుకోవాలా. అట్టి రీతిగానే ఆయన వెతుకుతున్న మనము ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. జీవపు వాక్యముతో నువ్వు జీవింపజేస్తున్నాడు కనుక ఆ వాక్యము ద్వారా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అందుకని నేనే జీవాహారము అంటున్నాడు కదా ప్రభు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యోహాను సువార్త 16:33 అంటాడు. అక్కడ పోయినప్పుడు అంటూ ఉంటాడు, నేనే జీవాహారము పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన జీవం ఇవ్వడానికి, తన ప్రజలని జీవింపజేయడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించి చదివి ఆ వాక్యమందు సంపూర్ణ విశ్వాసము ఎందరైతే కనపరుస్తారో, కలిగి జీవిస్తారో వాళ్ళకి ఆయన జీవంని అనుగ్రహిస్తాడంట. మనం జీవిస్తున్నాం కానీ ఇది జీవితం కాదు. పౌలు అంటారుగా, జీవించున్న నేను కాదు క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అటు రీతిగా వాక్య ప్రకారం మన జీవితాలు మలచబడాలి. వాక్య ప్రకారము మనం నడుచుకోవాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవుడు ముందుకి నడవాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకొని జీవించడం ప్రారంభిస్తావో దేవుడు నీ కొరకు దాచి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకునే కృపను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మొట్టమొదటిగా ఆయనని వెతికే వారు ఉండాలా. వెతుకుతున్న మనము ఆయన అనుగ్రహిస్తున్న నెమ్మదిని పొందుకోవాలి దగ్గర నుంచి. అందుకనే ప్రభు అంటాడు, ప్రయాసపడి మారమొచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాను. నెమ్మది లేని లోకంలో ఆఫీస్లో నెమ్మది ఉందా? జాబ్ వచ్చే వరకు జాబ్ లేదని ఒక గొడవ, జాబ్ రాగానే వర్క్ ప్రెషర్ అని గొడవ, మేనేజర్తో ఏదో ఒక గొడవ, పక్కన వాళ్ళతో ఏదో ఒక గొడవ. నెమ్మది ఎక్కడ ఉన్నదండి? దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము, ఆయన దగ్గరకు వస్తున్న మనము, మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన అనుగ్రహిస్తున్న నెమ్మదిని మనము ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆ నెమ్మది ఫస్ట్ స్టెప్ అన్నమాట దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పొందుకునే దానికి. ఆ ఫస్ట్ స్టెప్లోనే నువ్వు మిస్ అయిపోయినావు అనుకో, ఇంకా నువ్వు ఏది కూడా పొందుకోలేవు, అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోతాయి. అందుకని మన జీవితాల్లో ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆస్క్ గాడ్ టు గివ్ హిస్ రెస్ట్ టు us. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు మనకు కావాల్సింది, నేను అనుగ్రహిస్తున్న శాంతి మీరు కావాలి అంటున్నాను. మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభుకి మన హృదయంలో చోటిస్తామో, వాక్యము చేత ఎప్పుడు ప్రతినిత్యము మనం వెలిగింపబడుతూ ఉంటామో, ఆ జీవపు ఊట దగ్గర ఎప్పుడైతే మన హృదయాల్లో నాటబడతాయో అప్పుడు ఆ నెమ్మది అనేది మనకు దొరుకుతుంది. దేవుడు అప్పుడు మనం దర్శించి సంధించి ఆయన మాట్లాడగలుగుతాడు. ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆ నెమ్మదిని మనము పొందుకోవాలా. దేవుడు అనుగ్రహిస్తున్న జీవాన్ని మనం పొందుకోవాలా. అట్టి రీతిగానే మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి వెతుకుతున్న మనమంట ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకోవాలి. ఇప్పుడు బలం లేదు, బలం లేనానికి ఏం చేస్తారు? బలమైన ఆహారం పెడతారు. ఎందుకు? మళ్ళా తిరిగి కోలుకోవాలని, మళ్ళా బలపడాలని, మళ్ళా యథావిధిగా ఎట్లా ఉన్నాడో జబర్దస్త్గా అట్లానే ఉండాలని వాడికి మంచి ఆహారం పెడుతూ ఉంటారు. ఎందుకు? వాడు బలాన్ని పోగొట్టుకున్నాడు. అట్టి రీతిగానే మన ఆత్మీయ స్థితిలో దేవుణ్ణి వెతుకుతున్న మనము ఆయన దగ్గర నుంచి మూడోదిగా ఆయన అనుగ్రహిస్తున్న బలాన్ని మనం పొందుకోవాలి. బలపరచు ప్రభు అని అడగాలి. ప్రభు ఆయన ఎట్లా బలపరుస్తాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని మన్నాతోని ఆయన పోషించాడు, ఆకలిని తీర్చాడు, అరణ్యంలో బలపరుస్తూ నడిపించాడు. నేడు కొత్త నిబంధన క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎట్టి రీతిగా బలపరుస్తున్నాడు అంటే తన వాక్యము ద్వారా మనం ఆయన బలపరుస్తున్నాడు.
వాక్యాన్ని ప్రతిసారి చదువుతున్న మనం, వాగ్దానాలను పొందుకుంటున్న మనము ఆ వాగ్దానాల్లో, వాక్యంలో దాగి ఉన్న బలాన్ని మనం పొందుకునే వారుగా మనం ఉండాలి. వాగ్దానం తీసుకుంటే సరిపోదు, కానీ ఆ వాగ్దానంలో దాగి ఉన్న బలాన్ని నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. ఆ బలంతో నింపబడాలి, ఉత్తేజింప చేయబడాలి, ఆనందించాలా ప్రభు అనుగ్రహిస్తున్న బలంలో. నన్ను బలపరచు ప్రభు అని ప్రతిసారి మనం అడగాలి ప్రభుని. అందుకని పోలాటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనున్నా అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే వాక్యము మనం బలపరుస్తుంది. మన కృంగిపోయి ఉన్న, దిగజారిపోయి ఉన్న ఆత్మీయ స్థితిని వాక్యము పురికొల్పి అది జీవాన్ని పోస్తుంది, ఆ బలాన్ని అనుగ్రహిస్తుంది. ఆ బలాన్ని మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. అది నిన్ను సీకింగ్ గాడ్ ఫిల్స్ యూ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. అది నీకు సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని నీలో పుట్టిస్తుందంట. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే మన పితరులందరూ కూడా రాజులు కానీ, దేవుని చేత ఏర్పాటులో ఉండి ఎంపిక చేయబడిన వారు కానీ, అందరూ వాళ్ళ అనుభవాలు ఏంటి అంటే వాళ్ళు దేవుణ్ణి వెతికారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుణ్ణి వెతికే వారుగా మనం ఉంటున్నాము. ఒకవేళ దేవుణ్ణి నువ్వు నిజంగా వెతికే వాడిగా అయి ఉంటే కనుక నువ్వు దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మది పొందుకుంటావు, ఆ జీవం కలిగి నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. అట్టి రీతిగా దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందాన్ని కూడా నువ్వు నీ అనుదిన జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. ఆ ప్రకారం నువ్వు దేవునితో నడుచుకోగలుగుతావు అని తెలియజేస్తున్నాడు. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే చూసింగ్ టు సీక్ గాడ్ లీడ్స్ టు డెలివరెన్స్. అది నీకు గొప్ప విడుదలను కలిగజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తావో, నువ్వు ఏ బంధకాల్లో, ఏ సమస్యలలో, ఏ చిక్కులలో నువ్వు పట్టబడి ఉన్నావు, వాటిలన్నిటి నుంచి నువ్వు దేవుణ్ణి వెతుకుతుండగా, దేవుని సన్నిధిలో వేచి ఉంటుండగా అది నీకు విడుదలని కలుగజేస్తుంది. దేవునిలో దాగి ఉన్న శక్తి అది, వాక్యంలో దాగి ఉన్న శక్తి అది. దేవుడే వాక్యమై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, దేవుడే వాక్యమై ఉండను. ఆ వాక్యము మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. మన మనోనేత్రాలు తెలవబడాలా, దేవుడు అనుగ్రహిస్తున్న పరసంబంధమైన జ్ఞానాన్ని మనము దేవుని దగ్గర పొందుకున్నప్పుడు, ఆ జ్ఞానం ఎప్పుడైతే నీ జీవితంలో విడుదల చేయబడుతుందో ఆ బలాన్ని దేవుడికి అనుగ్రహించగలుగుతాడు. అంటెల్ అండ్ అన్లెస్ దేవుడు నిన్ను తన జ్ఞానంతో నింపకపోతే యూ కాంట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. మన లోక జ్ఞానము ఆయన జ్ఞానంతో సరితూల్చలేమండి. అందుకని వాక్యం అంటాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మరి ఆయన తలంపులు ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు. ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమైతే ఇష్టమో ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటాం. అంటే రీతిగా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుడు యొక్క చిత్తం ఏంటి, ఆయన హృదయ వాంఛ ఏంటి మనం తెలుసుకొని ఆ ప్రకారం నడిపించమని దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు గొప్ప విడుదల అనేది నీ జీవితంలో అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. పేరుపై క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, మంచి గుర్తింపు సంఘంలో ఉన్నది, మంచి ఆరాధన చేస్తూ ఉంటాము, లేకపోతే మంచి వాక్య పరిచర్య చేస్తూ ఉంటాము, లేకపోతే మంచి పాటలు పాడుతుంటాము, వాయిద్యాలు వాయిస్తుంటాము. కానీ మనలో దాగి ఉన్న లోపాలు దేవుడు చూస్తున్నాడు. ఏ ఏ బంధకాల్లో పట్టిబడి ఉన్నావు, వేటి చేత నువ్వు కృంగిపోతున్నావు, ఏవి నిన్ను విశ్వాసంలో దేవునితోని సావాసం చేయలేకుండా నీ జీవితంలో అడ్డుకుంటున్నాయి, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. వీటిలన్నిటి నుంచి విడుదల నీకు అనుగ్రహించాలని ఆయన చిత్తమై ఉన్నది. మనుషులు చూడకపోవచ్చు, ప్రశాంతం చూస్తాం, బాగానే ఉంటాడు, మంచి ఆరాధన చేస్తాడు, సంఘం మొత్తం ఊగిపోవాలా. కానీ వ్యక్తిగత జీవితంలో ఏ బంధకాలతో ఉంటున్నాడో నాకైతే తెలియదు. నేనైతే ఆయన చూస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటాను, బా ఎంత మంచి తలాంటి ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు, మంచి ఆరాధకుడుగా దేవుడు బిడ్డని అభిషేకించి నడిపించుకుంటున్నాడు అనుకుంటున్నాం. కానీ దేవుడు చూస్తున్నప్పుడు హృదయాంతరంగాలు జరిగిన వాడు ఆయన. ఏ బంధకాల్లో ఉన్నావు,
వాటి నుంచి నిన్ను విడిపించే గొప్ప శక్తితోని ఆయన నీకు విడుదల కలగజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అటు రీతిగా దేవుణ్ణి వెతుకుతుంటే మనలో దేవుణ్ణి వెతికే వారికంట నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉంటాడు. మనము హోప్లో నిలిచి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరచబడాలి అని భక్తులు తెలియజేస్తున్నాడు. ఆయన యందు నువ్వు నిరీక్షణని కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆయన వెతికినప్పుడు నీలో నిరీక్షణ కలుగు చేస్తూ ఉంటుంది. ఇంకా వెతుకు, ఇంకా ఎక్కువ సమయము నువ్వు ఆయనతో గడుపు అని ఒక ప్రేరేపణని మనలో పుట్టిస్తూ ఉంటుంది. అది బలమైన నిరీక్షణకి మన జీవితాల్లో అది మారుతూ ఉంటుంది. దేవుని యందు బలమైన నిరీక్షణ మనము కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. దేవుని వెతుకు వారికి ఏ కొదువ ఆయన చేయడు. మనం దేవుణ్ణి వెతికినప్పుడు దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనిషి మనము చదువుకుంటాం. దేవుని వెతికిన వారికి ఏదైనా చెడు కలిగిందా? కలగలేదు. కాబట్టి దేవుణ్ణి వెతుకుతున్న మనము దేవుని దగ్గర నుంచి మంచిని పొందుకొని ఆ మంచిలో మనము జీవించడం నేర్చుకోవాలి. మంచి పొందుకుంటాము, పొందుకున్న మనము చెడులో జీవిస్తూ ఉంటాం. అటు రీతిగా కాదు. దేవుడు ఆయన వెతికే వారికి ఏ మంచి చేయక మానడు కనుక ఆ మంచి ఆయన దగ్గర నుంచి పొందుకున్న మనము ఆ మంచిలో మనము జీవించే వారుగా, ఆయన దృష్టికి అంగీకారమైన వారుగా మనము మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని దేవుడు తెలియజేస్తుంది. దేవుణ్ణి వెతుకువారిని ఆయన నీతిమంతులుగా తెలుస్తున్నాడు. ప్రతినిత్యము దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడుతున్నావు అంటే ఆయన కార్చిన అమూల్యమైన రక్తము చేత ప్రతిసారి నువ్వు ఆయన యుద్ధకు వెళ్తున్నప్పుడు నువ్వు పాపివి అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు ఆయన కార్చిన రక్తము చేత ఆయన నిన్ను ప్రతిసారి నువ్వు ఆయన యుద్ధకు వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను కడిగి ఆయన దృష్టికి అంగీకారమైన బిడ్డలు చేసి నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఒకటేసారి నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. మనం ప్రతిసారి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తాన్ని ఆశ్రయించిన మనము ప్రతిసారి కడగబడుతూ నూతన స్వభావము ధరించుకుంటూ మనము ముందుకు నడుచుకోవాలి అని దేవుడు తెలియజేస్తుంది. మన జీవితాల్లో ఉన్న వాస్తవం చెప్పాలంటే ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్ ఇన్ దిస్ చర్చ్ is not satisfied in their lives. అవునా? నిజమేనా? సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికైనా ఉందా? బట్ సీకింగ్ గాడ్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. ఈ లోకంలో ఐఎమ్ సాటిస్ఫైడ్ అనుకుంటాం, కానీ వాట్ ఎవర్ ఆర్ విచ్ ఎవర్ థింగ్స్ విచ్ ఆర్ మేకింగ్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ ద థింగ్స్ విచ్ ఆర్ గివింగ్ యూ ద రియల్ సాటిస్ఫాక్షన్. కాబట్టి సంతృప్తిని కలిగి మనము జీవించాలంటే అది కేవలం ఆయన యుద్ధమే. ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యూ, నాట్ యువర్ హస్బెండ్, నాట్ యువర్ వైఫ్, నాట్ యువర్ పేరెంట్స్, నాట్ యువర్ చిల్డ్రన్. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము ఆయనని వెతుకుతుండగా, ఆయన మనం దర్శించినాక ఆ సంతృప్తిని మనం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు కొంతమందిని వాక్యంలో ఆయన ఎన్నుకున్నాడు. ఆ వాక్యంలో మనం చెప్పుకొని కొంతమందిని చూసుకుందామండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం ఒకసారి చదువుకుందామండి. ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వాళ్ళని జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచనను అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఈ నలుగురిలో దానియేలు ఎట్లాంటి వారంట? స్వప్న భావములు, దర్శనములు గ్రహించు తెలివి గలవాడ అయి ఉండెను. ఈయనకి ఎందుకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు తలాంతు దేవుడు ఇచ్చాడు అంటే, దానియేలు గురించి బైబిల్ చెప్తున్నది ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట. అంటే ప్రార్థన అనగా
ఏదో మన అవసరంతో దేవునికి చెప్పడము లేకపోతే పక్కన వాళ్ళ అవసరంతో దేవునికి చెప్పడం కాదు, కానీ ప్రార్థన అనగా ఆయన సన్నిధిని వెతకడమే. అందుకనే దేవుడు దానియేలుకి ఆ యవనస్తులో ఒక ప్రత్యేకమైన తలాంతి ఇచ్చాడు. దానియేలు కుమారులు ప్రార్థన చేస్తాడు. అనగా ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలా, గ్రహించే వారిగా ఉండాలి. ఏంటి అంటే ముమ్మార్లు తనకి ఇవ్వబడిన దినంలో దేవుని సన్నిధిని వెతికేవాడిగా దానియేలు ఉన్నాడు. సో మన జీవితాల్లో కూడా ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మన ప్రార్థన ఎట్టి రీతిగా మార్చబడాలి అంటే దేవుణ్ణి వెతికేదిగా మార్చబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తావో దేవుడు దాచి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకునే అర్హతలు నీకు కలుగు చేస్తావు. మనం ప్రార్థన చేసేసుకొని వచ్చేస్తాం, ఏదో పూజారి మంత్రాలు చెప్పినట్టు ఒక 4 మాటలు పలికేసి. ఆచార ప్రార్థనలు వద్దండి మనకి, దేవుణ్ణి వెతికే ప్రార్థనలు మనకు కావాలి. కాబట్టి యవనస్తుల్లో దానియేలుకి ఒక మంచి తలాన్ని దేవుడు ఇచ్చాడు. దర్శనాలను చూసి కళలని భావించి కళల భావము చెప్పే జ్ఞానముతోనే ఆయన నింపాడు. ఎందుకు నింపాడు అంటే దానియేలు దేవుని సన్నిధిలో ఆయన కొరకు వేచి ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము కొరకు ఆయన కనిపెట్టుకొని వాటి భావము యొక్క సహాయాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకొని ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మన సొంత ఆలోచన మన సొంత జ్ఞానము మీద మనం ఆధారపడడం కాదు, కానీ we have to wait in God's presence and seek His guidance and ask His wisdom. ప్రభా నీ జ్ఞానము నాకు అనుగ్రహించు ప్రభా, వీటి నుంచి ఎట్టి రీతిగా నేను దాటుకొని ముందుకు వెళ్ళాలి. అపవాది అయిన సాతాను ఎన్నో చిక్కుల్లో మనం పెట్టేస్తూ ఉంటాడు. వీటిని అన్నిటి నుంచి మనం విడిపింపబడాలి అంటే చాలా మంది అనుకుంటూ ఉంటాము, వెళ్ళి ప్రార్థన చేసుకుంటే లేకపోతే ఒక పూట అన్నం మానేసి ప్రార్థన చేసుకుంటే బంధకాలు లేకపోతే చిక్కుల నుంచి సమస్యల నుంచి విడుదల వచ్చేస్తుంది అనుకుంటాం. ఆ ఒక్క పూట ఆహారము మానేసి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన వాటి నుంచి నీకు విడుదల రాదు. ఆ విడుదల నీకు కావాలి అంటే ఆ చిక్కులేంటో ఆ సమస్యలేంటో నీకు తెలుసు కనుక వాటి నుంచి నీకు విముక్తి కలగాలంటే విడుదల కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉంటున్నందుకు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునే వాడిగా ఉంటా. నీ సహాయం నాకు అనుగ్రహించి ప్రభా, నా జ్ఞానం కాదు నీ జ్ఞానంతో నువ్వు నన్ను నడిపించు, వీటి నుంచి తప్పించు, వీటిని జయించే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం వేచి ఉన్నప్పుడు దేవుడు తప్పక నీ పక్షా నుండి ఆయన జ్ఞానంతో నింపి ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాను అని తెలియజేస్తున్నాం. ఆదికాండంలోకి వెళ్దామండి. ఆదికాండము 41వ అధ్యాయము 15వ వాక్యము. ఇక్కడ కూడా ఒక యవనస్తుడి గురించి మనం చదువుకుంటాం. ఎవరైనా యోసేపు. ఫరో యోసేపుతో అమ్మా ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని దాని భావమును తెలపగల వారెవరు దాని భావము చెప్పగలవారు ఎవరు లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అబ్బా ఎంత చక్కటి మాట చూడండి. ఫరోకు ఒక దర్శనం వచ్చింది, ఫలానా యోసేపు అని ఉంటాడు, వాడి కళల భావము చెప్తాడు అని. యోసేపు గురించి ఆయన విన్నాక యోసేపుని ఆయన యుద్ధకి నడిపించుకొని పిలిపించుకొని యోసేపుకి తెలియజేసినప్పుడు యోసేపు అంటాడు, నా వలన ఏం కాదయ్యా, నా దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరము ఇయ్యాలి అని దేవుని అక్కడ గణపరిచే విషయం మనం చూస్తున్నాం. అంటే యోసేపు జీవితం ద్వారా కూడా దేవుడు ఫరోకి తెలియజేస్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేనున్నాను, నీకు ఏదైనా డౌట్ ఉందా నువ్వు కంపెనీ నా దగ్గరికి రా, పరిష్కారం నేనే. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. వాటిలన్నిటికీ ఆన్సర్స్ వెతుక్కుంటూ ఉంటాం మనం, అవునా? ఇప్పుడు నీ జీవితంలో ఒక క్వశ్చన్ రైజ్ అయింది అనుకో, వై ఆమ్ ఐ లైక్ దిస్, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని ఒక ప్రశ్న నాలో ఆ సందేహం కలిగితే నేను ఏం చేస్తానంటే, అవును కదా నేను ఎందుకు ఇట్లా ఉన్నా కదా అని అన్నా మానేసో లేకపోతే ఎక్కడన్నా ఒంటరితో కూర్చోనో నేను ఎందుకు ఇట్లున్నానో అని
జవాబు కొరకు వెతుకుతూ ఉంటాను, ఏమి చేస్తే జవాబు దొరుకుతుంది. ఇది మన అలవాటు జీవితం. అటు రీతిగా కాదండి, మనకుంటున్న సమస్య ఏదైతే ఉన్నదో అది దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళి, ప్రభు దీని పరిష్కారము నువ్వే, దీనికి జవాబు నాకు అనుగ్రహించవా అని దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు, ఆయన జవాబు కొరకు మనము వేసి ఉంటే కనుక దేవుడు తప్పక నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి పరిష్కారము నేనే అని ఆయన నీ జీవితంలో నిజ దేవుడు అని ఆయన రుజువుపరుచుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. చాలా మంది వచ్చి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, ఫోన్లో చేసి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. నేను వాళ్ళకి చులకనగా నేస్తూ ఉంటాను. ఎవరికి లేదా ఆ ప్రాబ్లమ్స్? ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. భారతదేశంలో ఎవరికి లేదు? ఒక్క వ్యక్తిని చూపి. ప్రధానమంత్రికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది, అందరు మంత్రులకు ఉన్నాయి, ప్రతి ఒక్క మానవుడికి ఉంది. బయట రోడ్డు మీద ఏమి లేనానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? అందరూ ఏదో ఒక ప్రాబ్లంతోనే వేధింపబడుతున్నారు, పీడింపబడుతున్నారు, పట్టబడి ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దేవుని సన్నిధే, దేవుని యొక్క సహాయమే. నువ్వు ఎప్పుడైతే ఆ విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు ఆయన యొద్దకి నీ సమస్యను నువ్వు తీసుకొని వస్తావో దానికి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ మనం వెతకాల్సిన అవసరం లేదు. త్రూ ఫెయిత్ యూ కెన్ ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవాన్ని సన్నిధికి వస్తున్నాను, ఈ సమస్యతోని నేను కొట్టుమిట్టాడుతున్నాను, దీనికి పరిష్కారం నువ్వే. నేను మళ్ళీ తిరిగి వెళ్చుండగా జవాబు పొందుకొని వెళ్ళే కృపను నాకు దయచేయని అట్టి విశ్వాసము నువ్వు కానీ కలిగి జీవిస్తే కనుక నీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి దేవుడు దానికి సొల్యూషన్ అనేది నువ్వు సన్నిధి విడిచిపెట్టి వెళ్ళకముందే ఆయన నీకు బయలుపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాటి మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎత్తడం కాదు, పక్కన వాళ్ళకి చెప్పుకోవడం కాదు, కానీ ప్రాబ్లం సాల్వ్ చేసే దేవుడికి మనం అన్ని చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేసి నేనే నిజ దేవుడు నీ పక్షాన ఉన్నాను అని తను తాను రుజువు చేసుకుంటాడు మన జీవితాన్ని. కాబట్టి యోసేపు జీవితంలో కూడా అదే దేవుడు తెలియజేసి ఉన్నాడు. యోసేపు కూడా ఫరోకి అదే తెలియజేస్తున్నాడు, నా అంతటా నేనేం చేయలేదు కానీ నా దేవుడే నీ పక్షాన నుండి దాని యొక్క భావం తెలియజేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన వెతికేవారుగా ఉండాలి. మన పితరులందరూ దేవుణ్ణి వెతికారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దలు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తున్నా కాబట్టి మా మేనత్తలు కానీ మా అత్తలు కానీ మా అమ్మోళ్ళు కానీ మా అమ్మోళ్ళ ఇంటి తరపున వాళ్ళు కానీ వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఈ భక్తి బాటలో ముందుకు నడుచుకుంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము వాళ్ళని చూస్తుండగా వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసముతోని వాళ్ళు నడుచుకున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నేను మామూలుగా ఉండేటప్పుడు ఒకటే అనుకునేటోడిని చూసుకొని ఊ అన్న ఆ అన్న ప్రార్థనకు వెళ్ళిపోయేటోళ్ళు, రూమ్లోకి వెళ్ళి గది పెట్టుకునేటోళ్ళు. అంటే ఇంట్లో ఉంటున్న ఆ సమస్యలని ఎట్టి రీతిగా జయించాలా, వాళ్ళ శక్తి వాళ్ళకి సరిపోదు అని వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థనలో వేచి ఉండగా వాటి యొక్క పరిష్కారము దేవుడు వాళ్ళకి ఆ ప్రార్థన ద్వారా వాళ్ళకి అనుగ్రహించి. సో అట్లా వాళ్ళని చూస్తూ చూస్తూ చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ ఏంటి అంటే ఏమున్నా ఎవరికి చెప్పాలి కానీ ఏమున్నా అన్ని ఆయనకు చెప్పాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవునికి చెప్పాల్సింది దేవునికి చెప్పము, కానీ మనుషులతో మర్చిపోతాం. మనుషులకి ఏవైతే చెప్పొద్దో అవి తీసుకెళ్ళి దేవుళ్ళకి ఇటు రీతిగా మనది ఉంటాయి, అటు రీతిగా కాదండి. ఏ ప్రాబ్లం ఉన్నా మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ గోయింగ్ టు యువర్ రూమ్, క్లోజ్ ద డోర్, kneel down in the presence of God and seek His help. ప్రభా నీ సహాయం నాకు కావాలి. అంత సమయము అంత ఓపిక మనకు ఉంటుందా? ఉండాలండి. అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలం కాదు, స్కూల్ స్టూడెంట్లం కాదు, 10 మందికి పాఠాలు చెప్పే వయసు మనది, ఒకరికి మాదిరి చూపించే వయసు మనది. కాబట్టి మన జీవితాల్లో ఏదేమైనప్పటికీ అన్నింటినీ తీసుకుపోయి ప్రభు పాదాల దగ్గర మనము ఆయనకు అప్పగించడము నేర్చుకోవాలి. అప్పగించిన మనము వాటి యొక్క పరిష్కారము కొరకు
వేచి చూసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పక ఆయన నడిపిస్తాను అని తెలియజేస్తున్నాడు. ఇరవై గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూస్తున్నాను, ముగించేస్తాను ఇంకొక 5-10 minutes లో. మీరు నాకు మొదలుపెట్టుడి. మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిడేని నేను మీ మనవి ఆలకించున్నాను. మీరు నన్ను చాలండి. Then you will call upon me and come and pray to me and I will hear you. You have to call upon the name of the Lord. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించాలంట, గణపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి. ఎంత గొప్పవాడివి అని ఆయన స్తుతించే వారిగా మనం ఉన్నాం. అట్టి విశ్వాసము నీలో ఉన్నప్పుడు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నీకి ప్రార్థన నువ్వు చేసినప్పుడు, నీకు ఉంటున్న విశ్వాసాన్ని బట్టి ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆ ప్రార్థనలో ఏముండదు తెలుసా? విశ్వాసం ఉండదు. చేప కూర చేసుకుంటాం, అన్నీ ఉంటాయి, కానీ లాస్ట్ ఏముండదు, దాంట్లో ఉప్పు ఉండదు. అది రుచిగా మారాలంటే కొద్దిగా ఉప్పు పడాలి. అట్టి రీతిగానే మన ప్రార్థనలో దేవుడు యొద్దకు వచ్చి ఆయన ఆలకించాలా, ఆ ప్రార్థనకి జవాబు ఆయన ఇవ్వాలి అంటే మనము విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంతోని నువ్వు ఆయన యొద్దకు రావాలి. దేవుడు ఉన్నాడని, నా ప్రార్థన వింటాడని, నా ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడని ఆ ఫెయిత్తో నువ్వు వస్తే చాలు, నీ ప్రార్థన ఆయన తప్పక ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు ఎందుకు రాదు అని ఒకసారి ఆలోచిస్తే కనుక మన ప్రార్థనలో విశ్వాసము లేదు. అందుకనే దేవుడు మన ప్రార్థనని ఆలకించక కార్యాలు జరిగించలేకపోతుంది. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏది నీ జీవితంలో నెరవేర్చబడాలన్నా కూడా నీకు కావాల్సింది మూలది విశ్వాసం. విశ్వాసంతో నువ్వు ఆయన వైపు చూస్తే చాలు. ఆయన ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు, నేను ఆయన యుద్ధకు వచ్చాను, నా ప్రార్థనకి జవాబు ఆయన దగ్గర నుంచి నేను పొందుకుంటాను విశ్వాసం ఉంటే నీకు చాలు. దేవుడు తప్పక వచ్చిన నీకు ఆయన జవాబుని ఆయన అనుగ్రహిస్తాను అని ఆయన తెలియజేస్తుంది. అదే 20 గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం అందరికీ తెలిసిన వాక్యమే. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేతును. కాల్ unto me and I will answer you and show you great and unsearchable things you do not know. నీకు తెలియనివన్నీ కూడా ఆయన నీకు తెలియజేస్తాడంట. నువ్వు ఆయన దగ్గరికి రావాలి, విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలి, విశ్వాసంతో నువ్వు ఆయనని పిలవాలా. పోతా ఉంటాము, చిన్న టక్కర అవుతుంది, బండితో ఇంకొక బండి గుద్దుకుంటుంది, దెబ్బ తగ్గుతుంది. ఫస్ట్ ఏమంటాం? అమ్మా. ఎందుకు అమ్మానే అంటాము? నానా అని ఎందుకన్నా చెప్పాలి. అమ్మ యొక్క ప్రేమ పట్టించు. ఎందుకంటే అమ్మ ఎక్కడ ఉంటున్నప్పటికీ నా బిడ్డ ఎక్కడ ఉన్నాడా, మా మమ్మీ అంతే, ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోతున్నా అనుకో, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నా అనుకో, వీడు వెళ్ళి వాళ్ళని టైంని కలుసుకుంటాడని ఆలోచించదు. వీడు వెళ్తున్నాడా, ఎట్లా వెళ్తున్నాడు, కారు నడుపుతా తూగుతున్నాడా, నిద్రపోతున్నాడా, నిద్ర మసుకొస్తుందా, లేకపోతే స్పీడ్గా వెళ్తున్నాడా, ఫోన్లు చేస్తుందా, లేకపోతే పక్కన వాళ్ళకి ఫోన్లు వెళ్ళగలమని వాడిని స్పీడ్ మెయింటైన్ చేద్దాం అని ఇంత చెప్తుంటుంది. అందుకనే తల్లి మనకు మొట్టమొదటిగా గుర్తొస్తూ ఉంటుంది. కానీ మనం ఒకటి గుర్తించాలా దేవుని బిడ్డలుగా, ఏంటి అంటే మన కొరకు పరలోకపు తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము పుడకక నిద్రపోక తన కను రెప్పవలే నేను ఆయన కాశీ కాపాడుకుంటున్నాను. నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నా, నువ్వు ఆయనకు మొరపెడుతున్నా, నువ్వు విశ్వాసంతో మొరపెట్టాలి. త్రూ ఫెయిత్ కాలింగ్. కాల్ అంటూ మీ అంటున్నాడు. నువ్వు మొరపెట్టునా, మొరపెట్టు అంటే హలో అని పెడితే సరిపోదు. ఆ హలోకి ముందు ఏముండాలి?
విశ్వాసం ఉండాలి. ఏమని విశ్వాసం తెలుసా? అది హలో అని పిలుస్తుంటే ఎస్ మై డియర్ సన్ అని రిప్లై వస్తుందన్న విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉంది. ప్రార్థన చేస్తాము, ఏమో ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు సపోర్ట్ చేస్తలేదు అని చాలా మంది వచ్చి అంటూ ఉంటారు. ఏమని అంటారంటే నేను చాలా ప్రార్థన చేస్తున్నాను కానీ ఏ సిగ్నల్ వస్తలేదు అక్కడి నుంచి, అందుకని ఈయన గారికి సిగ్నల్ రావట్లేదంట, నన్ను మంచిగా ఇరికిస్తున్నాడు అన్నమాట. సిగ్నల్ మీకు దొరుకుతుందేమో చూసి మాకు చెప్పండి. లేదండి, విశ్వాసంతో నేను ఉన్నప్పుడు నీ సిగ్నల్ నీకే పనిచేస్తుంది, నాకు పనిచేయదు. నా నంబర్కి ఫోన్ చేస్తే నాకు వస్తుందా నీకు వస్తుందా? నాకు వస్తుంది. అదే రీతిగానే దేవునికి మొరపెడుతున్నప్పుడు విశ్వాసంతో ఉన్నాం. మీకు తెలియని అనేక సంగతులు నేను మీకు తెలియజేస్తాను అంటున్నాను దేవుడు. మనం ఏమనుకుంటున్నాం సార్, దేవుని దగ్గర వచ్చి నాకు అన్ని తెలుసులేదు, కానీ దేవుని దృష్టిలో మనకి ఏమీ తెలియదు. విశ్వాసం ఏముండదు మనకి పేరుకే క్రైస్తవులు కానీ దేవుని మీద విశ్వాసం లేని వారుగా మనం జీవిస్తుంది. విశ్వాసంతో మనమైన పిలవడం నేర్చుకోవాలి. నీ సొంత డాడీనే ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినా లేకపోతే ఏదైనా ఆపద వచ్చినా నానా అనగానే ఏమంటాడు? ఏమైంది నా బిడ్డ అని వెంటనే రెస్పాండ్ అవుతాడు. అట్టి రీతిగానే మన పరలోక తండ్రితో కూడా ఆయన మౌనం పాటించే దేవుడు కాదండి. తన పిల్లలు కష్టాలు పాలు అయిపోతుంటే, శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఆయన మొరపెడుతున్నప్పుడు ఆయన వినకుండా చెవులు మూసుకొని ఉండే దేవుడు కాదు. ఆయన వింటాడు. కానీ నువ్వు ఆయనని పిలుస్తుండగా విశ్వాసముతో నువ్వు ఆయన పిలవాలి. మీ డాడీ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఎంత ధైర్యం, మా నాన్న ఉన్నాడు కదా, ఏదేమైనా ఇమ్మీడియట్గా ఆయన నన్ను ఆదుకుంటాడు. మన సొంత తండ్రితోనే అటువంటి అనుబంధం మనం కలిగి ఉన్నామే, మన పరలోక తండ్రితోనే ఎటువంటి సావాసం నీకు ఆయన సంపూర్ణ విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు ఆయన నీకు గొప్ప సంగతులని, నువ్వు తెలియని సంగతులన్నింటినీ ఆయన నీకు తెలియజేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, నౌ టు him who is able to do far more abundantly than all that we ask, think or imagine, according to the power at work in us. దేవుని యొక్క ఆత్మ మనలో నుండి అది కార్యసిద్ధిని కలిగిస్తుందంట. మనం అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అత్యధికముగా, అనగా దేవుని చిత్త ప్రకారము, దేవుని మార్గములో అని తెలియజేస్తుంది. కాబట్టి దేవుణ్ణి దగ్గరకు వచ్చి మనం ఏవేవో అడుగుతుంటాం. ఏవేవో అడగమని దేవుడు చెప్పలేదు, కానీ ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవుడిని అడగడంలో తప్పలేదు, కానీ అడిగిన వాటి ఏవైతే ఉన్నాయో అవి దేవుని చిత్తమేనా, దేవుని చిత్తానుసారమైన, దేవుని దృష్టిలో అంగీకారమేనా అని మనము సరిచూసుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా మీ జీవితాల్లో ఆయన కలిగిస్తాడు, కార్యసిద్ధిని కలిగిస్తాడు. దేవుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యసిద్ధిని కలుగజేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించి ఉన్నావో, పత్రికలో భక్తుడు తెలియజేస్తున్నాడు, యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు ముద్రింపబడ్డ పరిశుద్ధాత్మతోని. ఇప్పుడు ముద్రింపబడ్డ నువ్వు, యు ఆర్ అండర్ గాడ్స్ అథారిటీ, దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నావు. ఎందుకంటే ఆయన నిన్ను ముద్రించి ఉన్నాడు. ముద్రింపబడ్డ నువ్వు
దేవుని యొక్క అధికారం కిందనే ఉండాలి, కానీ దేవుని యొక్క అధికారాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళద్దు. మనం చాలాసార్లు అదే గుర్తించాం. దేవుని బిడ్డనే రక్షకుడిగా అంగీకరించాను, పరిశుద్ధాత్మతోని ముద్రింపబడ్డాను అని విశ్వసిస్తాం. కానీ దేవుని అధికారంలో కాకపోతే దేవుని యొక్క ఏమంటారు ఆ బౌండరీస్ లో మనం ఉండాల్సిన మనము బౌండరీస్ ని ఆ సరిహద్దుల్ని విడిచిపెట్టి మనం బయట ఉంటుంటాం. అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మనం మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన అధికారంలో కానీ మనం ఉంటే మన జీవితంలో ఆయన అధికారిగా ఆ ఏమంటారు దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వగలితే ఈ వాక్యం ప్రకారము మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా ఆయన నీ జీవితంలో కార్యాలు ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన సరిహద్దుల్ని మనము మితిమీరి బయట ఉన్నామా, లేకపోతే మన సరిహద్దుల్లోనే మనము జీవిస్తున్నామా అని మనము వాక్యం అనే అర్థంలో మనము సరి చూసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాలంటే అది కేవలము వాక్యము ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జరిగించగలరు. ఒకటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము వాక్యంని కలిగి జీవించాలా, అట్టి రీతిగానే పరిశుద్ధాత్మ యొక్క గద్దింపు నడిపింపులో మనము క్రమశిక్షణను పొందుకోవాలని దగ్గర నుంచి ఆయన నీకు నేర్పిస్తా అంటున్నాడు. ఆ క్రమంలో నడుచుకోవడము మనం ఇష్టపడాలి. క్రమంలో నడుచుకోవాలి అంటే ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు ఇట్లనే ఉండాలి అంటే అది కష్టకరం అనిపిస్తుంది. కానీ ఆ కష్టంని ఇష్టంగా మార్చుకొని నువ్వు నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మన పక్షాన నుండి గొప్ప కార్యాలైనా జరిగిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వాక్యం. మొరపెట్టు వారికి అందరికీ నిజంగా మొరపెట్టు వారికి అందరికీ తన మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. Seek the Lord while he can. The Lord is near to all who call on him, to those who call him in truth. నిత్యముగా ఆయనకి మొరపెట్టే అనుభవంలోనికి సంఘము నడిపింపబడాలి. సంఘమంతటా అది నడుచుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత నిత్యంగా మొరపెట్టే అనుభవంలోనికి సంఘం నడిపింపబడుతుంది. ప్రార్థన చేస్తూ మనం పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. అది నిత్యముగా ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్ళాలంటే అది కేవలం పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారానే మనం ఆయన మొరపెట్టగలుగుతాం. ఆయనకి నిత్యంగా మొరపెట్టే వారి దగ్గరకి ఆయన ఉన్నాడు. మనం ఏ అనుభవంలో ఉన్నాము? మొరపెట్టే అనుభవంలో ఉన్నాం. ఈరోజు మొరపెట్టే అనుభవంలో ఉన్న మనము నిత్యముగా మొరపెట్టే అనుభవంలోనికి పరిశుద్ధాత్మనితోని ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి సమీపంగా వస్తున్నాడు, వాళ్ళకి దగ్గరగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన మొరపెడుతున్నాం, కానీ ఆయన మన దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎందుకు అంటే నిత్యము అనగా సత్యముగా ఆయన సత్యముతోని ఆయనకి మొరపెట్టలేని వారిని మనం ఉంటున్నాం. అందుకనే మరొక ఆదరణకర్తని మీ వద్దకి నా నామంలో తండ్రి నడుకొని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి సత్యము తెలుసుకున్న మనము సర్వసత్యంలోనికి నడిపింపబడే వారిగా ప్రతినిత్యము వాక్యము చేత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత మనము ముందుకి నడిపింపబడాలి, ముందుకి కొనసాగాలి. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కెన్ డూ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం నడుచుకోగలుగుతాం. వాక్యము చేత పరిశుద్ధాత్మ సహాయము చేతనే, మన సొంత జ్ఞానము చేత ఏమాత్రము కాదు అని తెలియజేస్తుంది. కాబట్టి నిత్యముగా ఆయన మొరపెట్టే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన త్రోవలని వెతికినప్పుడు, ఆయన మార్గాల్ని వెతికినప్పుడు, ఆయన చూపిన మార్గంలో నడుచుకునేదానికి ఇష్టపడినప్పుడు దేవుడిని తోడుగా ఉండి ఆయన బలపరిచేయడం నడిపిస్తాను అని తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యం.
యెహోవా మీకు దొరుకు కాలమునందు యెహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెదకుడి. ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయనని వేడుకొనుడి. భక్తిహీనులు భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. వాళ్ళ మార్గంలో విడవవలెను, దుష్టులు దుష్టులు తమ తలంపులను మానవలెను. తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వాళ్ళు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల వాళ్ళు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా క్షమించును. క్షమించరు. యెహోవా దొరుకు కాలమందు ఆయనని వెతకండి. ఎక్కడ దొరుకుతున్నాడు? ఇది ఏ కాలము చెప్పాలా? విశ్వాసం ఉన్న వాళ్ళు చెప్పాలా ఇది ఏ కాలము? విశ్వాసం ఉన్న వాళ్ళు చెప్పాలా ఇది ఏ కాలము? యెహోవా దొరుకు కాలము. ఎందుకు యెహోవా దొరుకు కాలము అని చెప్పగలుగుతున్నాను అంటే, ఎక్కడ నా నామంలో ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ఇది దొరుకు కాలం కాదా? మన మధ్యలోనే ఉన్నాడు. నిజంగా ఎతికేవాడిగా నువ్వు ఈరోజు మార్చబడాలా. ఈరోజు నిజంగా పోయిన వెతకాలి. దొరుకు కాలం ఇది. సంఘంగా సమాజంగా కూడడం మానద్దు అని ఎందుకు చెప్పాడు కదా ప్రభు? రూమ్లో ఆయన ఎత్తుకుంటే దొరకలేడు. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ పవర్ మనకు ఉండదు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో దుష్టుడు తన దుష్క్రియలను విడిచిపెట్టాలంట. మనము ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడు అనేక ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. అవి మన మీద, మన ఆత్మీయ పోరాటం మీద అవి ప్రభావితమవుతుంది. దేవుని మార్గము, దేవుని చిత్తము, దేవుని స్వరము మనకి వినిపింపక అవి అడ్డుకుంటూ ఉంటాయి. అవి అడ్డుకుంటుండగా నువ్వు వాటిని జయించే శక్తిని నువ్వు కలిగి జీవించాలి. ఆయనను వెతకాలి. సంఘంకి వస్తున్నప్పుడు, సంఘంలో కూడుకుంటున్నప్పుడు, సావాసంలో బలపరచబడుతున్నప్పుడు యెహోవా దొరుకు కాలము అని నువ్వు ఆయనని దొరకపట్టుకునే వాడిగా నువ్వు ఉండాలి. ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని దొరికేంత వరకు మనం ఏం చేస్తాం? వెతుకుతాం. వర్షానికి కనిపించకుండా పోయిన హైదరాబాద్లో అంటే ఫస్ట్ వారం నాకు ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇక్కడే ఉంటాను. 2013 నుంచి రెస్పాన్సిబుల్గా నాకు బాధ్యతలు దేవటి వెతుకుతారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఎవడెవడతో తిరుగుతాడు, అందరికీ ఫోన్ చేస్తా. సరే ఒవ్వడు నాకు తెలియదు అన్నారనుకో, వీడు ఎక్కడెక్కడ తిరుగుతాడో నాకు తెలుసు కాబట్టి అక్కడక్కడ వెతుకుతుంటా. అవునా? ప్రాక్టికల్గా మాట్లాడు. అట్టి రీతిగానే ఆయన మీ వెతికే వారుగా మనం ఉన్నాం. ఒక మనిషినే అంత శ్రద్ధ వహించి వెతుకుతున్నామే. ప్రశాంత్ నాకు దొరికినాక 3 రోజులు అయినాక మిస్సింగ్ పర్సన్ దొరికినాక ఎట్లుంటుంది నాకు? పండగ వాతావరణం. అబ్బా ఇక్కడ పోయినవరా, ఇన్ని రోజుల నుంచి నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారా? ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయకురా, ఏమన్నా అయితే నాకు చెప్పురా అని చెప్పి మందలిస్తూ ఉంటారు. ప్రశాంతమైన అట్టి రీతిగా వెతికిన నేను ఇంకా దేవుణ్ణి వెతకాలండి. దేవుణ్ణి దొరుకు కాలాన్ని గుర్తించే వారిగా మనం ఉండాలి. ఆయనను ఒకవేళ ముఖాముఖి కలుసుకుంటే ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కానీ అనుభవపూర్వకంగా నువ్వు కానీ అనుభవిస్తే దాని రక్షణానందం ఇంకొకటి లేదు. సంతృప్తి, ఎక్కడ లేని సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము తోని దేవుడిని నడిపేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ దొరుకు కాలంలో ఆ శక్తితోని కనిపెట్టుకొని ఆయన కొరకు వెతికి ఉన్నావు కనుక. కాబట్టి దేవుడిని వెతకాలి. వెతుకుతున్నా మనము అఖిల వాక్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. let the wicked forsake his ways and the evil man turn to his thoughts. Let him turn to the Lord, he will have mercy on him, and to our God he will freely pardon. కాబట్టి ఆయనను వెతికినప్పుడు ఏమవుతుందంటే బోనస్ ఒకటి దొరుకుతుంది. ఆయనని ప్రతి ఒక్క పాపం నేను క్షమిస్తాను. చాలా మంది యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన పరిచయం ప్రారంభించినాక పాపాలతో, శాపాలతో కొట్టుమిట్టాడుతూ భయంకరమైన అనుభవాల ద్వారా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆయన గురించి విన్నాక
వాళ్ళు ఆయన వెతకడం ప్రారంభించారు. ఆయన వెతుక్కున్నారు. ఎందుకంటే వాటి నుంచి విడుదల విముక్తి కలుగుతుందని. ఎప్పుడైతే వాళ్ళు వెతకడం ప్రారంభించారో, ఎప్పుడైతే ఆయన ఫలానా మార్గం గుండా వస్తున్నాడు అన్నారో, ఆ మార్గంలో నిల్చొని ఆయన కొరకు వేచి ఉన్నారు కనుక ఆయన వస్తా వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన స్వస్థతని విడుదలని ఆయన అనుకునే క్షణం. సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెతకడం ప్రారంభించారు. తెలుసుకున్నారు, ఈయన యొద్దకు వెళ్తే మా జీవితాలు మార్చబడతాయి, ఈయన యొద్దకు వెళ్తే నా రోగాలు నుంచి నాకు విముక్తి కలుగుతుంది, విరుగుదల కలుగుతుంది, ఈయన దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమింపబడతాయి. రక్తస్రావణ స్త్రీ కేవలము ఆయన అంగి ముట్టుకుంటే చాలు అని అంతమంది ప్రజల మధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి బహిష్కరింపబడి వెలివేయబడి ఉంటున్న ఆమె ఏదన్నా కానీ రాళ్లతో కొట్టి చంపేసినా పర్వాలేదు కానీ నేను అయితే ఆయన కలుసుకోవాలా అని ప్రాణాలు తెగించి ఆ సమూహం మధ్య నుంచి వెళ్ళి ఆయన అంగిని ముట్టుకోగానే బైబిల్ చెప్తున్నది ఆయనలో నుంచి ప్రభావం బయలుదేరినట్ట. హల్లెలూయా. సో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఆయనను వెతుకుతుండగా ఆయనలో ఉన్న ప్రభావము మనల్ని బయలుదేరాలంట. ఆత్మీయ వెలిగింపు, వాక్యమందు కనువిప్పు, పరిశుద్ధాత్మతోని బలమైన వెలువేయబడిన అనుభవం మనమున్నా. ఈ లోకంలో ఎంతమంది అయినా సంచరించిన కాలము ఆయన ఎద్దకు వచ్చారు, ఆయనను వెతికారు. అందరూ ఆయన దగ్గర నుంచి మేలు స్వస్థతలు పొందుకున్న వారే, ఆశీర్వదింపబడ్డ వారే, దీవింపబడ్డ వారే. కానీ ఎవ్వరూ నష్టపోయిన వారు ఒక్కరు కూడా లేరు. సో ఈరోజు నా జీవితంలో మనం నష్టపోయినామేమో ఏ విషయాల్లో ఉన్నా, కానీ ఆయన సన్నిధికి విశ్వాసంతో వచ్చిన నువ్వు కానీ ఈరోజు నిత్యంగా ఆయన వెతకగలితే నువ్వేవైతే నీ జీవితంలో నష్టపోయినావో అవన్నీ రెట్టింపుగా దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిత్యంగా వెతికే వారుగా మనం ఉండాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలా, యథార్థతని కనపరచాలా, విశ్వాసంతోనే ఆయన దగ్గరికి రావాలా. ఎట్టి రీతి అయితే ఆ శ్రావణ స్త్రీ ఆ స్వస్థతను పొందుకుందో అటు దైవిక స్వస్థత దేవుడు మన జీవితాల్లో మన హృదయానికి కూడా ఆయన అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఒకటి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని దగ్గరకు వచ్చి నేను వెతుకుతుండగా నన్ను దర్శించయ్యా, నేను పాపినయ్యా, కొట్టుమిట్టాడుతున్నాయ్యా, విడుదల విముక్తి నాకు లేదు, ఉన్నంతసేపు భక్తి సాగరాల్లో మునిగి తేలుతున్నాను కానీ ఇంటికి వచ్చి పడుకోగానే దుఃఖ సాగరాల్లో మునిగిపోతున్న ప్రభువా, ఒక్కసారి నన్ను దర్శించి నా చేయి పట్టి నువ్వు లేపవా నన్ను దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక నీ జీవితంలో ఆయన నిన్ను దర్శించి నిన్ను సంధించి ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగించి ఆయన కొరకు ఒక సాక్షిగా నీ జీవితాన్ని ఆయన మారుస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమోస్ గ్రంథం కింద 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. కాబట్టి దేవుడంట తన సేవకులు అనగా ఆయనకి ఇష్టలైన వారు. సేవకులు అంటే దేవుని చేత ఎంపిక చేయబడిన వారు, అంటే దేవుని దృష్టిలో అంగీకారమైన వారు. వాళ్ళకంట ఆయన ఏది దాచి ఉంచాడంట కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి బయలుపరుస్తాడు. మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి ఆయన చెప్పే చేస్తాడు. మనకి చెప్పి చేయాలంటే మన సావాసం అటు రీతిగా బలపరచబడి ఉండాలి. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మనకు ఉన్నప్పుడే ఆయనతోని ఆయన మనకు అన్ని చెప్తాడు. చెప్పి ఊరుకోగానే చెప్పి ఆయన జరిగిస్తాడు. కాబట్టి తన సేవకులు తన బిడ్డలుగా తన అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. తన సొత్తుగా మార్చబడ్డ మనము ఆయనతోని
గాఢమైన సావాసము నువ్వు కలిగి ఉంటే, బలమైన సావాసం నువ్వు ప్రభుత్వం నీకుంటే ఆయన నీకు ప్రతి ఒక్కటి చెప్పే చేస్తాడు. మన జీవితాల్లో ప్రభు యొక్క చిత్తము తెలుసుకొని విశ్వాసాన్ని కనపరిచి ఆ సావాసాన్ని నువ్వు కాపాడుకుంటే ప్రతి ఒక్కటి ప్రభు నీకు చెప్పి ఆయన నెరవేరుస్తాడు అని దేవుడు తెలియజేస్తాడు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం వెళ్ళిపోతే అదే ఉంది కదా, విశ్వాసాల జాబితా. అక్కడ చదువుకుంటే అక్కడ కొంతమంది ఒక జాబితాలో పేర్లు ఉంటాయి కదా, వాళ్ళందరికీ ముందు ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంటారు. ఏమంటారంటే త్రూ ఫెయిత్, త్రూ ఫెయిత్, త్రూ ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. అన్నిటికీ మూల ఆధారము నీ విశ్వాసమే. సో అన్నిటికీ ప్రతి ఒక్క వాగ్దానంకి ఏది ఏమైనప్పటికీ ఏ ప్రార్థనకి జవాబు నీకు కావాలన్నా కూడా దానికి మూల ఆధారము విశ్వాసము. విశ్వాసిగా పిలువబడుతున్నాను. ప్రతిసారి మందిరానికి వస్తున్నప్పుడు విశ్వాసంలో బలపడాలా, విశ్వాసంలో స్థిరపరచబడాలా, విశ్వాసంలో ముందుకి కొనసాగాల. అట్టి రీతిగానే భక్తుడు తెలియజేసిన రీతిగా విశ్వాసాన్ని కాపాడుకునే వాడి అనుకున్నా. ప్రతిసారి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాము, వినడం వల్ల విశ్వాసం వస్తుంది. కానీ వింటూ వింటూ విశ్వాసంలో మనం ఇంకా సన్నగిల్లిపోతున్నాం. వచ్చే ప్రతిసారి వింటున్నప్పుడు విశ్వాసంతో దేవుడు నిన్ను వాక్యము ద్వారా, సేవకు ద్వారా మాట్లాడినప్పుడు ఆ విశ్వాసము విన్నంతసేపు ఉంటుంది, కానీ తర్వాత అది మళ్ళా దిగజారిపోతుంది. అట్టి రీతిగా కాదండి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. నేను ప్రార్థన చేసుకుంటా, విశ్వాసంలో బలపరచు క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరచు. ఆశ మనకు ఉండాలి. జారుతున్నది బురద మీద నించుంటే ఎట్లుంటది, ఎప్పుడు ఎక్కడ దిగిపోతుందని భయం ఉంటుంది. అదే బండ మీద నించుంటే పడేటోటి మనం ఎత్తగలుగుతాం. అందుకనే క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడం. విశ్వాసమే అన్నిటికీ మూల ఆధారమై ఉన్నది మన జీవితాల్లో. ఆ విశ్వాసాన్ని ప్రతినిత్యము మనం విశ్వాసం విషయంలో శ్రద్ధ వహించి ప్రతిసారి ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, ప్రభులు ఆనందిస్తున్నప్పుడు కానీ నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నా. ఈరోజు 58% విశ్వాసం నాకు ఉన్నది. రేపు వస్తా, ఎవరో వాక్యం చెప్తారు సేవకులు, ఆ వాక్యాన్ని బట్టి 62% వెళ్తా. ఈవినింగ్ ఇంకొక సేవకులు చెప్తారు, ఆ వాక్యం వినగానే 48%కి దిగిపోతా. ఇది మన విశ్వాసం. ఈ విశ్వాసం కాదు దేవునికి కావాల్సింది, స్థిరమైన విశ్వాసం. దేవుడు నిన్ను విశ్వాసము నువ్వు కలిగి ఆయన యుద్ధకు వచ్చావు. ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి వాక్యము ద్వారా నీతో ఆయన నిన్ను దర్శించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ విశ్వాసంలో స్థిరపడే కృపను కూడా ఆయన దగ్గర నుంచి పొందుకొని ఆ విశ్వాసంలో స్థిరపరచబడాలి. అంతేగాని ఏవో వస్తున్నాయి, ఏవో ఎదుర్కొంటున్నావు అని చెప్పి విశ్వాసంలో సన్నగిల్లిపోతు, దిగజారిపోతు. ఆ విశ్వాసంలో ఉండి పోరాడడం నేర్చుకోవాలి. విశ్వాసంలో మనం ఎదుగుతుండాలి, కానీ దిగజారిపోతు. ఈ విశ్వాసము మనం కలిగి జీవించాలి అని తెలియజేస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే నీకు విశ్వాసం ఉంది చాలు. కానీ మనం కూడా శిష్యుల వలె ఆ కేటగిరీలో ఉంటున్నాం. ఏంటంటే అల్ప విశ్వాసంలో ఉంటున్నాం. అల్ప విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోనికి మనం ఎదగాలి. ఆ విశ్వాసంలో మనం ఉన్నాం. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని బిడ్డగా విశ్వాసంతో. అందుకని అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఆ వాక్యంని కాంటెంపరీగా ఎక్స్ట్రా వేరేగా దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే కనుక భయం లేకుండా సాతానికి ఇష్టడుగా ఉండడం కూడా అసాధ్యమే. నీలో భయం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? దేవుడికి ఇష్టడుగా ఉంటున్నావా? సాతానికి ఇష్టడుగా ఉంటున్నావా? మనిషిని భయం వెంటాడుతుంది, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం లేదు. చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటాం. చిన్న చిన్న వాటికి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ దిగజారిపోతూ ఉంటాం.
దేవునితోని దేవుడు అనుగ్రహించిన సావాసాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. కాబట్టి నీ ఫెయిత్ లెవెల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ లెవెల్లో అవి మెయింటైన్ అవ్వాలి. ఎంతే పైకి వెళ్ళాలా, లేకపోతే అక్కడే ఉండాలి, అవుతున్న విశ్వాసంలో ఉండాలి, కానీ కిందకి రావద్దు. అంత సావాసం నీకు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడగలుగుతావు అని తెలియజేస్తున్నావు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం చూసి ముగించుకున్నాం. 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దోస్ హూ లవ్ మీ ఐ లవ్ దెమ్ అంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముఖముఖం నిర్వహణ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే ఏమంటారు? ఆడవాళ్ళు అయితే ఎట్లా చూపిస్తారు? చెప్పు చూపిస్తారు. అంటే ప్రేమ అంతా చులకన అయిపోయింది అన్నమాట. వీడు చేసిందే పెద్ద పొరపాటు, వాడికి తగిన జవాబు ఇచ్చింది అనుకోండి. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ లోకపు ప్రేమ కాదు, నన్ను ప్రేమించు. అందుకని దేవుడు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను లేకొని ఆ ప్రకారం నడుచుకోవడమే. నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభు చెప్పాడు. అంటే ఆయనను ప్రేమించేవారు, ఆయన స్వరము విని ఆ స్వరముకి లోబడేవారు, శిరస్సు వచ్చేవారు, ఆయనను ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి ఆయనను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడంట. దాని తర్వాత నన్ను జాగ్రత్తగా వెతుకువారికి, ఆ జాగ్రత్త వెతుకువారంట ఆయనని కనుగొంటారంట. అంటే ఈరోజు మనం ఎట్లా వెతకాలి? జాగ్రత్తగా వెతకడం నేర్చుకోవాలి. బైబిల్లో ఉపమానాల్లో జ్ఞానాలు పోతాయి కదా. ఒక కాయిన్ పోయినప్పుడు, సిల్వర్ కాయిన్ పోయినప్పుడు, వెండి నాణ్యం పోయినప్పుడు ఆమె ఎట్లా వెతుకుతుంది? జాగ్రత్తగా వెతుకుతుంది. ఆమె పడిన ప్రయాసకి జాగ్రత్త వెతికినందుకు ఆమె దొరకబట్టిందా లేదా? దొరికినాక ఏమైంది? ఆమె సంతోషం కలిగింది. అదే రీతిగానే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామని కాదు, కానీ జాగ్రత్తగా వెతికే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆనందము ప్రభువుని కలుగు చేస్తుంది. నీకు ఇవ్వబడిన రక్షణ ఏంటో నీకు తెలియజేస్తాడు. ఆ రక్షణను ఎట్టి రీతిగా నువ్వు కాపాడుకోవాలో జ్ఞానోదయం నీలో పుట్టిస్తాడు. అందుకని ఆయన జాగ్రత్తగా వెతికే అనుభవంలోనికి మనము వెళ్ళాలి అని ప్రభు కోరుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఇప్పటి వరకు దేవుని దగ్గరకు వచ్చి ఏదో ఆషామాషిగా అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతున్నామేమో అని ప్రభు తెలియజేస్తున్నాడు. నన్ను నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే నేను కూడా నిన్ను ప్రేమించగలుగుతాను. స్వార్థం లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. మన ప్రేమలోనే మార్పులు కలుగుతుంటాయి. కానీ ఆయన ప్రేమని రుచి చూసిన నువ్వు, నీలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, నువ్వు ఈ భూమి మీద జీవించినంత వరకు ఆయన ప్రేమలో ఏ మాత్రమూ మార్పు రాదు. ఆయన ఏ ప్రేమతోనైతే ప్రేమించాడో అదే ప్రేమతోని ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాక ఆయన నిన్ను సహించి వరుస్తున్నాడు. అందుకని ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఆయన నిజంగా ప్రేమించి ఆయన చేత ప్రేమించబడే వారిగా మన జీవితాలు సరిదిద్దుకోవాలి. అటు రీతిగానే ఆయనని జాగ్రత్తగా వెతికి ఆయన దర్శనాన్ని మనము పొందుకున్నప్పుడు ఆ నిజమైన రక్షణ ఆనందాన్ని దేవుడు మన జీవితాల్లో పుట్టిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానము ఏమని చదువుకున్నాం ఒకసారి చూడండి, ముగించేస్తాం. దేవుని ప్రత్యక్ష విషయమును తెలివి కలిగిన దగ్గరగా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాను. As long as he sought the Lord, God gave him success.
సో నీ జీవితంలో, నా జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, మనం విస్తరింపబడాలన్నా, అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలన్నా కూడా మనము ఆయనను వెతికే వారిగా మనం ఉన్నప్పుడే, ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకున్నప్పుడే దేవుడు మన నట్టు రీతిగా మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి దర్శించి నడిపించిన దాకా కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మన సతీషుడు ప్రార్థన నడిపిస్తుంది. గురించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని బలపరిచి, పోయిన నెలంతా నీ కృపలో భద్రపరిచి, దేవా ప్రతి ఆలోచన దేవా నువ్వు సఫలపరుస్తూ మమ్మల్ని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నెలలో దేవా మాకు అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞతలు. అంతేకాదు ప్రభువా, నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు దేవా. నిన్ను ఆశ్రయించే బిడ్డలను దేవా నేను వర్ధిల్ల చేస్తాను అని సెలవించిన దేవుడు, ఆ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటిగా ఎదుగుతండి మా జీవితము ఆయన నీ దృష్టికి అంగీకారముగా ఉండేలాగా కృపదయించి యథార్థము కలిగి మేము జీవించే బిడలుగా ఆ వాక్యాన్ని దేవ మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా మేము మా జీవితాలు కనపరిచే బిడలుగా అన్ని విషయాల్లో దేవా నిన్ను ఆశ్రయించి వర్ధిల్లింపజేసే బిడలుగా అనేక ఆశ్చర్యంగా మార్చుకుని కృపదయించి దేవా. ఇంతవరకు దేవా మాట్లాడుకుని వందనాలు ప్రభు. ఇదిగో దేవా, బిడ్డల జీవితాల్లో నీ కృప తోడుగా ఉంచి బలపరచమని దేవా. మా సేవకులను ఈ సంఘాన్ని మీరు వర్ధిల్లింపజేసండి అయ్యా. నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా నిత్యము దేవా నీ మీద ఆధారపడే బిడ్డలుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను. నీవే కృప చూపించి, నీవే నాయన నెమ్మదిపరిచి అయ్యా, నీ అందరూ మా ప్రవర్తన అందరూ యథార్థంగా ప్రవర్తించడం కృపదయించమని నీకే మహిమయు నీకే ఘనతయు ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియ రక్షకుడైన యేసు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలు అంత నాశనం కలుగును గాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.